హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది వంట నూనెకి సంబంధించి ఎడిబుల్ ఆయిల్ సంబంధించిన ధరలు అనమాట. వంట నూనె ధరలు అయితే పెరిగాయి. అవి ఎంత పెరిగాయి ఏంటి అనేది పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఇక కేంద్రం కూడా ఒక శుభవార్త అయితే చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా వంట నూనె ధరలు అయితే పెరగడం సామాన్యులకు అయితే ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 20% పెంచడంతో అన్ని రకాల నూనె ధరలు అయితే 2 రోజుల్లోనే విపరీతంగా అయితే పెరిగాయి. లీటర్కి సంబంధించి చూసినట్లయితే 15 నుంచి 20 రూపాయలు అయితే పెరిగాయి. ఇక మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే ముఖ్యంగా గత వారం రోజులుగా వంట నూనె ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. తాజాగా కేంద్రం వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను అయితే కేంద్రం ఆదేశించింది. ఇక తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెలు స్టాక్ అనేది ఇక లక్షల టన్నులు అయితే ఉందని అయితే తెలిపింది. దీనికి సంబంధించి ఇది 45 నుంచి 50 రోజులకు సరిపోతాయని కూడా తెలిపింది. ఇక కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు అయితే దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇక దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమాయుత ఆలోచనలు అయితే చేస్తుంది. ఇదిలా ఉండగా బయట మాత్రం పరిస్థితి అయితే వేరేలా ఉంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20% పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు 2 రోజులకు సంబంధించి ఈ వంట నూనె ధరలు అయితే లీటర్కు 15 నుంచి 20 రూపాయలు అయితే పెరిగాయి. ఇక పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా 170 రూపాయలకైతే చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని అయితే వినియోగదారులకైతే కోరుతున్నారు. చూసారు కదా, ఏదైతే వంట నూనె ధరలు అయితే ముఖ్యంగా వేరుశనగ నూనె లీటర్కి సంబంధించి 170 రూపాయలకి అయితే చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇక వంట నూనెల ధరలను అయితే పెంచొద్దన్నట్లుగా అలా ఉండగా ఇది 45 నుంచి 50 రోజులకు సరిపోతాయని అయితే తెలిపింది కేంద్రం. ఏదైతే స్టాక్ అనేది మనకి నిల్వలైతే 45 నుంచి 50 రోజులు సరిపోయే నిల్వలైతే ఉన్నట్లుగా మనకి నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోవడంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో ఇక దీంతో ధరలు అయితే పెరుగుతాయని అయితే వినిపిస్తున్న ఈ వార్తలకు అనుగుణంగా పరిశ్రమ వర్గాలతో అయితే కేంద్రం సమాయత ఆలోచనలు అయితే చేసి కేంద్రం అయితే వంట నూనెల ధరలను అయితే పెంచొద్దన్నట్లుగా డీల్ కుదుర్చుకున్నట్లుగా మనకి ఈ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మీరు తాజాగా కేంద్రం వంట నూనెల ధరలపై ఇచ్చిన అప్డేట్ అనమాట. ఇక పెంచొద్దని అయితే సంబంధిత సంస్థలను కేంద్రం అయితే ఆదేశించింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా వచ్చిన అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీరు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే మరో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.